హాయ్ కదలిక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హెల్దీ మార్నింగ్. నమస్తే. నా పేరు శ్రీనివాస్ రాఘవ్ అండ్ షీ ఈజ్ మై వైఫ్ జ్యోతి రాఘవ్. Basically, I am an MBA and I was into banking industry, insurance services and also education industry. After serving these many industries, నేను నా ఫ్రెండ్ దేవి ప్రసాద్ మేము రియలైజ్ అయింది ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటు హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ సక్సెస్ఫుల్ లైఫ్. And when we wanted to do something with reference to bringing out the awareness to people about health and also the vegetables which they can consume at an affordable prices, మా రీసెర్చ్లో మేము తెలుసుకుంది ఏంటంటే మష్రూమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెజిటేబుల్స్. అండ్ రీసెంట్లీ CCMB వాళ్ళు కూడా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మష్రూమ్లో ఉండే మెడిసినల్ వాల్యూస్ ఆల్మోస్ట్ ఇంకా ఏ వెజిటేబుల్లో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ డి మనకి సన్ రేస్ తర్వాత వచ్చేది మష్రూమ్ నుంచి మాత్రమే. సో ఇన్ని మెడిసినల్ వాల్యూస్ ఉండి అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చే వెజిటేబుల్ అయినా కూడా మనకి ఇది అందుబాటులో లేదు. ఈ అందుబాటులో లేకపోవడానికి కారణం ఏంటంటే మష్రూమ్ ప్రొడక్షన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే కల్టివేషన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని చాలామంది ప్రొడ్యూసర్స్ ఇనీషియల్ స్టేజ్లోనే విత్డ్రా అయిపోతారు. సో మై వైఫ్ ఈజ్ సర్టిఫైడ్ ఇన్ కల్టివేటింగ్ mushrooms. So let us hear from her. యాక్చువల్లీ మష్రూమ్ ఇది చాలా హెల్దీ వెజిటేబుల్స్. మష్రూమ్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంది, కానీ ఈ మష్రూమ్ మనకి మార్కెట్లో దొరకట్లేదు. ఈ మష్రూమ్లో చాలా వెరైటీస్ ఉంది. ఒకటి బటన్ మష్రూమ్, మిల్కీ మష్రూమ్, ఆయిస్టర్ మష్రూమ్. కానీ అంటే ఈ అన్ని మష్రూమ్ మార్కెట్లో అస్సలు దొరకట్లేదు. ఎందుకంటే ఈ మష్రూమ్ ప్రొడక్షన్లో చాలా ఛాలెంజెస్ ఉంది. సో చాలా మందికి ప్రొడక్షన్ సరిగా వస్తలేదు, చాలామంది అక్కడికి ఫెయిల్ అవుతారు. సో నేను ఆ ప్రాబ్లమ్స్ మీద చాలా ఫోకస్ చేశాను. ఏమేం ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లంకి అన్నీ నేను ఫేస్ చేసి ప్రొడక్షన్ మంచిగా రావాలి, దానికోసం నేను చాలా కష్టపడాను. ఇప్పుడు నాకు బాగా అంటే మంచిగానే ప్రొడక్షన్ వస్తుంది. నేను మిల్కీ మష్రూమ్ చేస్తున్నాను నా ఫామ్లో. ఈ మిల్కీ మష్రూమ్ అన్ని మష్రూమ్ కంటే చాలా టేస్టీగా ఉంది. ఆ టేస్ట్ అంటే చికెన్ లాగానే వస్తుంది. ఈ మిల్కీ మష్రూమ్ షెల్ఫ్ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే కంపేర్ టు ఎనీ అదర్ వేరియంట్ ఇన్ మష్రూమ్ ఫ్యామిలీ. అండ్ మిల్కీ మష్రూమ్ ఇంకా చాలా స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది అండ్ చాలా డెలిషియస్గా ఉంటాయి మిల్కీ మష్రూమ్ ఐటమ్స్. అండ్ మాకు చాలామంది మా మా గేటెడ్ కమ్యూనిటీలోనే చాలామంది టేస్ట్ చేశారు. అండ్ వీఆర్ వెరీ లక్కీ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ దే లైక్డ్ ఇట్ సో వెల్ దట్ ఇప్పుడు మా దగ్గర ఉన్న ప్రొడక్షన్ కంటే కూడా మాకు ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి. ఈ మష్రూమ్ కల్టివేషన్లో మనకి 2 ప్రాసెస్ ఉంటాయి. ఒకటి డార్క్ రూమ్, ఒకటి లైట్ రూమ్. మనం డార్క్ రూమ్లో బ్రెడ్ ప్రిపేర్ చేసి ఒక 21 days పెడుతున్నారు. కానీ ఆ 21 daysలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే గ్రీన్ మోల్డ్, బ్లాక్ మోల్డ్ అలాంటి ప్రాబ్లమ్ వస్తాయి. టెంపరేచర్, హ్యూమిడిటీ అది కూడా ప్రాబ్లం ఉంది. మనం మంచిగా టెంపరేచర్ అన్నీ మెయింటైన్ చేస్తే, హ్యూమిడిటీ కూడా మంచిగా మెయింటైన్ చేస్తే ఈ ప్రాబ్లం మనకి రాదు. తర్వాత క్రాప్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మనం అది కూడా జాగ్రత్తగా అంటే చిన్న బాబు లాగా మనం ఈ మష్రూమ్కి చూడాలి. అండ్ ఈ హ్యూమిడిటీ, టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి మనకు మార్కెట్లో అన్ని ఎక్విప్మెంట్స్ దొరుకుతాయి. సో మష్రూమ్ అంటే మనం మంచిగా కేర్ తీసుకుంటే ఈ క్రాప్ మనకి మంచిగా వస్తుంది. ఇంకా ఓన్లీ ప్రొడక్షన్లోనే కొంచెం ఛాలెంజ్ ఉంది, కానీ మార్కెట్లో మనం ఈజీగా ఈ మష్రూమ్కి సేల్ చేయొచ్చు. అంటే మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది, కానీ ప్రొడక్షన్ తక్కువ వస్తుంది. అంటే చాలా మందికి ఈ మష్రూమ్ గురించి నాలెడ్జ్ లేదు. అంటే ప్రొడ్యూసర్స్ లేరు. ప్రొడ్యూసర్స్ ఎందుకు లేరంటే కల్టివేషన్లో వచ్చే ఛాలెంజెస్ని వాళ్ళు రెక్టిఫై చేసుకోలేక వాళ్ళు మధ్యలోనే డ్రాప్ అయిపోతున్నారు చాలామంది. అందుకే జ్యోతి ఆల్మోస్ట్ ఒక 7 months షీ వాజ్ స్పెషలీ ట్రైన్డ్ ఆన్ హౌ టు డీల్ విత్ దిస్ గ్రీన్ మోల్డ్ అండ్ బ్లాక్ మోల్డ్ ఎస్పెషలీ. సో మీకు ఈ ఛాలెంజెస్ మీరు మంచిగా అంటే రెక్టిఫై చేస్తే తర్వాత మీకు మంచిగా సక్సెస్ఫుల్గా క్రాప్ వస్తుంది. మేము ఈ మష్రూమ్ ఇండస్ట్రీలోకి వచ్చింది, నేను దేవి ప్రసాద్ నా బిజినెస్ పార్ట్నర్, మై బెస్ట్ ఫ్రెండ్. మేము వచ్చిన అబ్జెక్టివ్ కూడా ఏంటంటే జనాలకి ఒక హెల్త్ మీద అవేర్నెస్ ఇస్తూ ఆ హెల్త్ రావడానికి కావాల్సిన బెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చే అవైలబుల్గా ఉన్న ప్రోడక్ట్ మష్రూమ్. కాబట్టి ఈ మష్రూమ్ని మేము ప్రొడ్యూస్ చేసి జనాలు కూడా మేము ఈ మష్రూమ్ ప్రొడక్షన్ ప్రాసెస్ నేర్పిద్దాం అనుకుంటున్నాం.
సో దట్ ప్రతి ఒక్కళ్ళు ఈ మష్రూమ్ని కనుక జాగ్రత్తగా కల్టివేషన్ ప్రాసెస్ నేర్చుకుని కావాలంటే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీ పండించుకోవచ్చు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యువర్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ వీఆర్ ఇంట్రెస్టెడ్ టు కల్టివేట్ మష్రూమ్. అంటే మష్రూమ్లో ఓన్లీ నేను చెప్పాను కదా ముందు, మష్రూమ్స్లో హై ప్రోటీన్ ఉంది, 0 క్యాలరీస్ ఉంది, విటమిన్ డి ఉంది. దాంతో పాటు ఎవరికి బీపీ ఉంటే కూడా బీపీ షుగర్ దానికోసం కూడా చాలా యూజ్ అవుతుంది. అంటే షుగర్ పేషెంట్ ఒక వన్ వీక్ లేదా 15 days కంటిన్యూగా తింటే మష్రూమ్, దానివల్ల కూడా మీ షుగర్ లెవెల్ కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది. సో ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మష్రూమ్స్లో. సో మనం అందరూ తినాలి. చాలా విన్నాం మష్రూమ్ గురించి. ఇప్పుడు మనం ఫామ్కి వెళ్ళి చూద్దాం యాక్చువల్గా మష్రూమ్ ఎలా ఉంటుంది, మేము దాన్ని ఎలా తయారు చేస్తాము. సో లెట్స్ గో. We are going to our farm now. ఇందాక నేను చెప్పాను కదా, మష్రూమ్ కల్టివేషన్లో 2 ప్రాసెస్ ఉంటుంది. ఒకటి డార్క్ రూమ్ ప్రాసెస్, ఒకటి లైట్ రూమ్ ప్రాసెస్. సో ఇది నాది డార్క్ రూమ్. ఈ డార్క్ రూమ్లో నేను ఇలా బెడ్ ప్రిపేర్ చేసి పెడతాను. ఈ బెడ్స్ ఇక్కడ 21 days వరకు నేను పెడతాను. ఈ బెడ్స్లో దానిలో స్టెరిలైజేషన్ అంటే గడ్డి కట్ చేసి 2 inch లేదా 3 inch వరకు కట్ చేసి నేను దానికి స్టెరిలైజేషన్ చేస్తాను. చేసిన తర్వాత ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవర్లో పెడతాను. అది కూడా ఒక లేయర్ గడ్డి ఉంటుంది, మళ్ళీ స్పాన్, మళ్ళీ గడ్డి, ఇట్లా ఒక 7-8 layers చేసి ఇట్లా ప్యాక్ చేసిన తర్వాత నేను ఇక్కడ 21 days వరకు పెడతాను. సో 21 days తర్వాత ఇలాంటి మొత్తం ఫుల్ బెడ్కి చూడండి ఇలాంటి మొత్తం మైసిలియం ఫామ్ అవుతుంది. సో ఇది డార్క్ రూమ్ ప్రాసెస్, 21 days డార్క్ రూమ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనం కరెక్ట్గా ఇది హ్యూమిడిటీ, టెంపరేచర్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఇది మెయింటైన్ అయితేనే ఇలాంటి అంటే బెడ్ పాడవుతుంది, అలాంటి ప్రాబ్లం రాదు. డార్క్ రూమ్ ప్రాసెస్ అయిన తర్వాత అంటే 21 days అది ప్రాసెస్ అయిన తర్వాత ఆ బెడ్స్కి నేను కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత దానికి కేసింగ్ సాయిల్ చేస్తాను. ఇలాంటి కేసింగ్ సాయిల్ చేసిన తర్వాత ఒక దానికి అంటే మనం ఒక 10 days వరకు దానికి వాటరింగ్ వేయాలి. 10 days తర్వాత దాని నుంచి చిన్న చిన్న పీనట్స్ వస్తుంది, ఇలాంటి పీనట్స్ వస్తుంది. ఆ పీనట్స్ తర్వాత ఒక 1 weekలో ఇలాంటి పెద్ద మష్రూమ్ లాగా తయారవుతుంది. ఈ మష్రూమ్ 6 inch వరకు అయిన తర్వాత మనం కట్ చేయాలి. సో ఈ మష్రూమ్ అది 14 days తర్వాత ఇది రెడీ అయింది. సో మనం ఇది ఇట్లా ట్విస్ట్ చేయాలి. ఇది నైఫ్తోనే కట్ చేయొద్దు. సో ఇలా ట్విస్ట్ చేస్తే ఇది ఈజీగా వస్తుంది. Yeah, hi, my name is Deepesh and I work with Mr. Srinivas Radhav in marketing for Agritech Mushrooms. And I just want to say that it's very unfortunate that people in India, specifically South India, don't have much knowledge about mushrooms. We don't consider mushroom as a staple food. It's an exotic food here in South India. But I really want people to understand that it can also be a staple food, like the general vegetables which you purchase, that is tomato, potatoes and other vegetables which are daily consumed. Even if mushroom be is a part of it, the amount of content, the potassium, calcium and other mineral content in mushroom is really, really very good. And it can actually give you a very, very good health. You can have very supple skin, your hair growth, all parts of your general hygiene, everything should be perfect. So I think mushroom should be a staple food and it will help you have a very, very, very good life.
and a very strong life. నా పేరు జ్యోతి అండి, ఈమె పేరు స్వప్న. మేము మష్రూమ్స్ దానిలో వర్క్ చేస్తాము. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. మా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మేము తయారు చేసినందుకు చాలామంది తీసుకెళ్తారు. మా మష్రూమ్స్ తిన్న కస్టమర్ది ఫీడ్బ్యాక్ చూద్దాము. She's Mrs. Manju Sharma. I am her husband. We both are retired. I am 71. She is 69. We are now, leading very comfortable and occupied life. My wife brought some mushroom packets from my neighbors. So far, we had been buying from the market. Basically the button mushrooms. We found two things. First is the button mushrooms which you buy from the market are rather dirty. It takes a lot of time to clean them. Yeah. Now these mushrooms, milky white, up north we call them khumbi. They're much cleaner, very healthy looking, and they're very easy to cook and much tastier than button mushrooms. We find them very succulent and very nourishing. So we don't know about the property of that mushroom and this mushroom, but I find this mushroom better. And he's a very good cook, by the way. Hi, I'm Mrs. Amrapali Patnaik. I'm wife of an Air Force officer, Group Captain Patnaik. I'm actually very excited to be telling you about this wonderful mushroom. Milky mushroom. I had seen this milky mushroom only in Malaysia, and honestly, I really didn't know that I would find it here. Extremely surprised and extremely happy. I'm one very, very happy customer. I am Group Captain Patnaik, a veteran from the Air Force, and we've traveled left, right, center, all over the country and been to different places. Every time we move, we have different cuisines, we have different tastes, we have different friends. But here, one evening, I just opened my fridge, but I found something different. I was shocked. I just asked my wife, hey, what's this new, got a stemmy thing and it's a mushroom on top. It looks like idli from top and looks like a stem behind. So she told me this milky mushrooms newly introduced. I said, wow, where? Yeah. So we had last seen it in Malaysia during our trip about 2 years back. And I was very happy to see that. I said, why don't you cook it straight away? He said, no, I'll cook it later. But this is a new venture started by Mr. Srinivas and his wife. And it's very close by. They're going to provide us every day with this fresh mushrooms, which are healthy, nutritious, full of vitamin D and low calories. And I was so excited. I really loved it. And they said the next morning I want my breakfast with this. So, ladies and gentlemen, try it, enjoy it. Indulo anni unnai. Thank you. मेरा नाम प्रियंका प्रकाश है, मैं बिहार से हूँ. मिल्की मशरूम हमारी फ्रेंड है ना ज्योति, उन्होंने हमें फर्स्ट टाइम दिखाया, इवन दिया. बहुत ही टेस्टी मशरूम है, बहुत अच्छा मशरूम है. खा के मुझे बहुत ही अच्छा लगा. और मिल्की मशरूम के फ़ायदे भी बहुत हैं. इवन मशरूम के ही बहुत सारे फ़ायदे हैं. एक सेलेनियम पाया जाता है उसमें, जो काफ़ी अच्छा है, जो एंटीऑक्सीडेंट, एंटी इन्फ्लामेटरी और एंटी कैंसर के लिए यूज किया जाता है. और जो रिसर्च के अनुसार पाया गया है कि ये बहुत ही मेडिसिनल इसका वैल्यू है. और इसमें विटामिन डी भी पाया जाता है, इवन कैल्शियम, जिसकी कमी से हमारे हड्डियों के लिए बोन हेल्थ हमारा बहुत ख़राब होता है, जो मशरूम खाने से काफ़ी हद तक हमें बेनिफिट पाया जाता है. इवन विटामिन डी जो बाकी सब्जियों में तो पाया नहीं जाता है, बट मशरूम में बहुत ज़्यादा होता है. इसलिए हम सबको मशरूम खाना चाहिए. और मुझे तो बहुत पसंद है. इवन पहले हमने बटर मशरूम खाया था, बट ज्योति फ्रेंड है जिनका है ये मशरूम,
उन पास आने के बाद मैंने ये मशरूम ट्राई किया। ये सच मानिए तो ये बिल्कुल ही नॉनवेज टाइप का, इवन मटन जो हम खाते हैं, मटन और मशरूम, इसके मिल्की मशरूम में कोई फ़र्क नहीं लगा। जब से कोरोना हमारे लाइफ में आया है तब से हम सबको पता है कि हम कितने हेल्थ कॉन्शियस हो गए। इवन जो भी हम लेते हैं सब कुछ पहले देखते हैं गूगल पे, इनफैक्ट पता करते हैं कि कौन सा फूड हमारे लिए अच्छा है, बुरा है, किसके बेनिफिट्स ज़्यादा है। तो मैंने सर्च किया तो देखा मशरूम के बहुत सारे बेनिफिट्स हैं। मशरूम में बहुत ढेर सारा पोटेशियम पाया जाता है, कैल्शियम पाया जाता है, विटामिन डी और भी बहुत सारे जो प्रोटीन इवन, और लो फैट, लो कोलेस्ट्रॉल भी पाया जाता है उसमें, जो शुगर पेशेंट के लिए भी बहुत अच्छा है। शुगर लेवल को काफ़ी कंट्रोल में रखता है और बीपी के पेशेंट के लिए भी बहुत अच्छा है। तो कोरोना ने हमें यही सीख दी है कि हम मशरूम खाएं जितना ज़्यादा हो सके।